అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీ జోష్. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారట. చెంచల్గూడ జైలు నుంచి బుధవారం జానీని కస్టడీకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ జానీతో పాటు అతని భార్య ఆయేషా అలియాస్ సుమలతతో కలిసి ఇంట్రాగేట్ చేసే అవకాశం కూడా ఉందట. ఈ మేరకు నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. న్యాయవాది సమక్షంలో నార్సింగ్ పోలీసులు ప్రశ్నించబోతున్నారు. శనివారం వరకు జానీని పోలీసులు ఇంట్రాగేట్ చేయబోతున్నారు. ఆయనతో పాటు భార్య ఆయేషాను కూడా ప్రశ్నించి కేసులో కీలక ఆధారాలు సేకరించబోతున్నారు. అయితే లైంగికంగా వేధించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడన్నది బాధితురాలి ఆరోపణ. హైదరాబాద్, ముంబైతో పాటు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడు అత్యాచారం చేశాడని కంప్లైంట్ లో పేర్కొంది. వేధింపులే కాదు, జానీ అతని భార్య కొట్టేవారని, చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించారంటోంది బాధితురాలు. వీటన్నిటిపై జానీని ప్రశ్నించబోతున్నారు నార్సింగ్ పోలీసులు. మైనర్ గా ఉన్నప్పటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తుంది బాధితురాలు. షూటింగ్ సమయంలోనూ వ్యాన్ లోకి తీసుకెళ్లి బలవంతం చేసేవాడని, ప్రతిఘటిస్తే కొట్టేవాడని అంటోంది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపైన జానీని ప్రశ్నించబోతున్నారు నార్సింగ్ పోలీసులు. మొత్తానికి ఈ విషయం ఓ కొలిక్కి రాబోతున్నట్టుగానే తెలుస్తోంది ఈ విచారణతో.